అనేకమైనటువంటి ప్రశ్నలను రేకెత్తించి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేసి క్యాండిడేట్ మీద బురద చల్లడంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి అనేక వ్యవహారాల మీద తప్పుడు ప్రచారం చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఒక పత్రిక లోపల నానా రకమైనటువంటి వార్తలు రాసి ప్రశ్నలు వేసి ఏదో అప్పుల చిట్టా అని చెప్పి ఇంట్లో తీసుకుపోయి అనేకమైనటువంటి విన్యాసాలను వాళ్ళు చేయడం జరిగింది. కానీ ప్రజలు ఈరోజు 24,658 ఓట్ల మెజారిటీ, ఇది అసాధారణమైనటువంటి విషయం. ఇంత కీన్ కంటెస్ట్ జరిగినటువంటి ఎన్నికల లోపల కూడా ప్రజలు చాలా నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీకి మేము బలపరుస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయో ఇవన్నీ గోల కాకుండా రేపైనా కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చి తీరుతుంది అనేటువంటి ఒక విశ్వాసం ప్రజల లోపల ఉన్నది. కాబట్టి వాళ్ళు ఈ ఎన్నికల లోపల గెలిపించడం జరిగింది. అనేక మంది 6 గ్యారెంటీల లోపల అదే చేసినారు ఇదేం చేసినారు అని అడిగితే ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో లోపల చెప్పినారు చాలా క్లియర్గా. అవును, ఆర్థిక పరిస్థితి ఇది, మేము చెప్పినాం ప్రభుత్వానికి రాకముందు చేయగలిగినవి చేస్తున్నాం, ఇంకా చేసేటి అన్ని చేసుకుంటూ పోతామే ఉన్నాం. రేపు కూడా ఇంకా మాకు చాలా సమయం ఉన్నది, ఇప్పటికి 2 సంవత్సరాలు మాకు పూర్తి కాలేదు. ఈ ప్రభుత్వం ఇంకా ఈ సమయం లోపల మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అన్నీ ఏవైతే రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల ఇవ్వడం జరిగిందో అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి చాలా సందర్భాల్లో కూడా చెప్పినటువంటి మాటలను ఇవాళ జూబ్లీ హిల్స్ ఓటర్లు దాన్ని కన్ఫర్మ్ చేసినారనేటువంటి మాట చెప్తాము. అవును, ఆనాడు ఇందిరాగాంధీ కాలం నుంచి రాజీవ్ గాంధీ గారు కానీ, తర్వాత ఇవాళ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, ఇక్కడ పార్టీకి సారథ్యం వహిస్తున్న ఎవరైనా కూడా ఈ పార్టీ యొక్క చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా పార్టీ ఒక మాట అంటే తప్పకుండా వెనుకడు వేయకుండా తప్పకుండా నిబద్ధతతో పనిచేస్తుంది అనేటువంటి విషయం ఈ ప్రజలు మళ్ళీ ఒకసారి ఎన్నికల ద్వారా తెలియపరిచేటువంటి ప్రయత్నం జరిగిందనేటువంటి విషయం చెప్తాం. ఎన్నికల లోపల రాష్ట్ర లోపల ఉన్నటువంటి ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి కార్యవర్గం కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గం లోపల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులు కావచ్చు, అందరూ కార్యకర్తలు అందరికీ కూడా కలిసికట్టుగా ఒకే తాటిపై కోఆర్డినేషన్ అంటే ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విధంగా ఈ జూబ్లీ ఎలక్షన్ లోపల చూపించి అంటే పార్టీ ప్రభుత్వం 2 కలిసి పనిచేస్తే వీళ్ళు ఫలితం అనేది చెప్పేటువంటి విధంగా ఇవాళ ఈ ఎన్నికలను మరి గెలిపించడం జరిగింది. దీనికి సమాధానంగా ఇవాళ ఈ ఎన్నిక ఓటమి జరుగుతుందని చెప్పి వాళ్ళకి చాలా ముందు తెలుసు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ ఈ ఎన్నిక గెలుస్తుందనే నమ్మకం ఉంటే కేసీఆర్ ప్రచారానికి వచ్చినప్పుడు కేసీఆర్ ఎందుకు ప్రచారానికి రాలేదు? ఆయన తెలుసు మేము పోయినా కూడా ఈ ఎలక్షన్ గెలిచేది కాదని, అందుకంటే ఆయన ప్రచారానికి ఇవాళ రాలేదు. కాకపోతే ఇవాళ అనేకమైనటువంటి ప్రలోభాలను చూపెట్టి కులం పేరు మీద, ఇంకోటి పేరు మీద పాపం క్యాండిడేట్ ఆయన చనిపోయినటువంటి క్యాండిడేట్ అని చెప్పి ఒక సింపతి మొదలైనటువంటి అనేక వీటన్నిటి మీద వాళ్ళు చూపెట్టుకొని ఓట్లు అడగడానికి ప్రయత్నం చేసిన తప్ప వాళ్ళ మెరిట్కి సంబంధించినటువంటి ఓట్లు వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు మాత్రం అడిగినటువంటి ప్రశ్నలు గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ ఏ పని చేయనటువంటి కార్యక్రమాలు చేయనటువంటి వాళ్ళు ఇవాళ అనేకమైనటువంటి విషయాలు 2 సంవత్సరాల లోపల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదెందుకు చేయలేదు అదెందుకు చేయలేదు అని చెప్పి వాళ్ళ ప్రశ్నలు వేసి ఆ ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఓటర్ని ఏ ఒక్క ఓటర్లు కూడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా అసందిగ్ధత లేకుండా కూడా చాలా క్లియర్గా క్లారిటీతో ఓట్లేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇకపోతే భారతీయ జనతా పార్టీ పాపం మరి వాళ్ళు ఏం చెప్పుకోవాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఉన్నటువంటి ఫలితాలు చూసినట్లయితే డిపాజిట్ లేదని చెప్తా ఉన్నారు. కానీ బాగా బ్రహ్మాండంగా మాట్లాడి ఇక్కడ ఇవాళ ఇది చేస్తామని మాట్లాడి మేము టీఆర్ఎస్ ఒకటే ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అనేకమైనటువంటి కూతలు వచ్చినటువంటి వాళ్ళు వల్ల మరి వాళ్ళు ఈ ప్రకారంగా ఎదురు జరిగింది ఎంత అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తారు. ప్రజలకు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజల లోపల ఏదో గ్రూప్ లోపల కొన్ని సీట్లు చేసినంత మాత్రాన మన పార్లమెంట్ లోపల ప్రతి ఎలక్షన్ లోపల ఇదే విధంగా ఉంటుందనేటువంటి భ్రమ ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు కలిగించింది. రేపు జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక కానీ లేకపోతే ఇంకా ఏ ఎన్నికలు కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి మెజారిటీ గెలిపించి